క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు స్వాగతం తెలియజేస్తున్నాను. గడిచిన నా ఎపిసోడ్లోని ప్రశ్న ఏంటంటే, తల ఉంటుంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంటుంది చూడలేదు అని అడిగాను. దానికి సమాధానం సూది. ఇక ఇవాల్టి వాడుక భాషలోకి వస్తే చింతకాయలు రాలినట్టు అంటారు. అంటే పైన వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువు తీసామనుకోండి, దాన్ని ఆనుకున్న అన్ని వస్తువులు కూడా దాంతోపాటు టగటగటగని అన్నీ రాలిపోతూ ఉంటాయి, అన్నీ పడిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో వాడేదే ఈ చింతకాయలు రాలినట్టు అంటారు. ఎందుకంటే ఏ చెట్టు అయినా సరే కాయ పండగానే 1 లేదా 2 అవే నేల రాలుతాయి. కానీ చింత చెట్టు అలా కాదు. ఒక పెద్ద గాలి వీయగానే దానికి ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా అన్నీ టపటపటపమని రాలిపోతుంటాయి. అందుకని ఆ వస్తువులు కింద పడిపోయినప్పుడు చింతకాయలు రాలినట్టు అని అంటారు. ఇక ఇవాల్టి పజిల్లోకి వస్తే, నేను మాటలతో పుడతాను కానీ మౌనంతో చస్తాను. మాటలతో పుడతాను, మౌనంతో చస్తాను. దీనికి సమాధానం నెక్స్ట్ నా ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఈలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.